హలో అందరికీ. నేను పోతురాజు స్వామి అని చెప్పాను కదా, ఆ స్వామి విగ్రహమే ఇది. అక్కకి కాపలా ఉంటారు, లాస్ట్ చిన్నక్కకి కాపలా ఉంటారు. అందుకని పోలేరమ్మ ఎదురుగా ఈ స్వామి విగ్రహం నిర్మించారు. చూడండి. ఇప్పుడు మనం పోలేరమ్మ స్వామిని చూద్దాం పదండి. ఇవన్నీ రాయితో చెక్కిన శిల్పాలు, స్తంభాలు. ఇవన్నీ చెక్కినవి స్తంభాలు. మినిమం ఈ గుడి కట్టడానికి మాకు 3 సంవత్సరాలు పట్టింది. అక్కడ కూర్చుని చూడు, ఆ అక్క నా తోడొచ్చింది రమ్మంటే. ఇప్పుడు నేను గంట కొట్టబోతున్నాను, భయపడమాకండి. అమ్మవారి అదే చెప్పాను కదా, తాళాలు వేసి ఉంచుతారు అమ్మవారికి. ఎక్కొచ్చా? నాకేమో చూపించటానికి అందలేదు, కాలెత్తి మరీ చూపించాలి వచ్చింది. చూడండి, గేట్ ఓపెన్ చేయపోయేసరికి అమ్మవారిని సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఈ తప్ప ఎప్పుడైనా గేట్ ఓపెన్ చేస్తే అమ్మవారిని చూపిస్తాను. చూడండి అమ్మ ఎంత బాగుందో.